హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కూల్ కుక్ రజియా. ఈరోజు మనం చిటికెలో అయిపోయే వేడి వేడి సింపుల్ మిరియాల చారు చూద్దాం. నేను 4 టమోటాలు తీసుకొని కొంచెం చింతపండు తీసుకొని మిక్సీ జార్లో మిక్సీ పట్టుకున్నాను. పక్కన అల్లము, వెల్లుల్లిపాయ, జీలకర్ర, మిరియాలు వేసి దంచుకున్నాను. ఇప్పుడు మూకుడు పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని, ఆయిల్ వేగిన తర్వాత పోపు గింజలు అంటే మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి అవి కొంచెం వేగిన తర్వాత మనం దంచి పెట్టుకున్న అల్లం, వెల్లుల్లి, మిరియాలు ఉన్నాయి కదా, అది వేసేసుకొని అందులోనే ఒక 6 మిరపకాయలు కూడా సన్నగా కట్ చేసి వేసుకున్నాను. ఎందుకంటే కారం స్ప్రెడ్ అవ్వదు, అలాగే వేస్తే కారం సరిపోవాలి కదా, అందుకని. ఇందులోనే కొత్తిమీర, కరివేపాకు, పుదీనా కూడా వేయించి కొద్దిగా వేగిన తర్వాత ఇంగువ కూడా యాడ్ చేసుకుందాం. ఇంగువ వేయడం వల్ల మనకు జీర్ణశక్తి బాగా ఉంటుంది, అంతేకాకుండా టేస్ట్ కూడా బాగా వస్తుంది, మంచి కమ్మటి వాసన కూడా వస్తుంది. ఇవన్నీ వేగే వరకు వేయించుకొని అప్పుడు మనము పక్కన మిక్సీ పట్టుకున్న టమోటా గుజ్జు ఉంటుంది కదా, అందులో సరిపడా నీళ్ళు, అంటే మనకి ఎంత చిక్కగా కావాలో చూసుకొని, పులుపు అది చూసుకొని ఆ నీళ్ళు వేసేసుకొని అందులో కొంచెం ఉప్పు, పసుపు వేసి మరగబెట్టుకోవాలి, అంతే. ఇంకేమీ లేదు దీంట్లో, రాకెట్ సైన్స్ ఏమీ లేదు. ఇది చలికాలం మనకు జలుబు చేసినప్పుడు, గొంతు బాగలేనప్పుడు చేసుకొని సింపుల్గా ఇమీడియట్గా ఏదైనా అర్జెంటుగా ఏదైనా వంట చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేసుకొని 4 వడియాలు ఏం చేసుకొని తినేస్తే సరిపోతుంది. దీన్ని ఈ మధ్య టమాటో సూప్గా కూడా తాగుతున్నారండి, ఇదే వడబెట్టేసుకొని. ఇదిగోండి, బాగా మరిగిపోయింది. పిల్లలకు కూడా డైజెస్టివ్ సిస్టమ్కి కూడా బాగుంటుంది ఇది రసము. అప్పుడప్పుడు 2 రోజులకు ఒకసారి పెడితే పిల్లల కడుపు క్లీన్ అయిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.